హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్. మా మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్తీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియోని చూసే వాళ్ళైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ విధమైన వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రీచ్ అయిపోతుంది. నేను ఇవాళ మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ రీసెంట్లీ మనకి కలకత్తాలో జరిగినటువంటి ఒక అతి దారుణమైన సంఘటన గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఆగస్ట్ 9th నైట్ 4 o'clock ఆ టైంలో జరిగినటువంటి ఒక దారుణమైన సంఘటన అనమాట. సో ప్రతి మహిళకి కూడా ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటున్నాయి దేశ నలుమూలలో ఏదో ఒక ప్లేస్లో. సో అన్నీ బయటకు రాకపోయినా ఇలాంటి దారుణమైన విషయాలు మాత్రం బయటకు వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఒక భయం అనేది పుడుతుందన్నమాట. సో అంత దారుణంగా రేప్ చేసి హత్య చేసినటువంటి ఈ టాపిక్ గురించి మీతో షేర్ చేసుకోవాలి అని నాకు అనిపించింది. సో అందుకనే నేను మీ ముందుకైతే వచ్చేసాను. సో ఒక నైట్ డ్యూటీలో ఉన్నటువంటి కలకత్తాలోని ఆర్జికర్ అనే ఒక వైద్య కళాశాలలో చదువుతున్నటువంటి సెకండ్ ఇయర్ స్టూడెంట్, ప్రజెంట్ వాళ్ళు ట్రైనింగ్ తీసుకునేటప్పుడు డ్యూటీ కూడా చేస్తారు కదండి. సో ట్రైనీ డాక్టర్ అనమాట. ఆవిడ 36 hours డ్యూటీలో ఉందన్నమాట. సో డ్యూటీలో ఉన్నప్పుడు నైట్ ఫ్రెండ్స్తో కలిపి అప్పటి వరకు చక్కగా నవ్వుతూ తుల్లుతూ తిరుగుతూ అక్కడ వైద్య సేవలను అందిస్తూ డిన్నర్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుందాం అంటే అప్పటికే ఆవిడ నైట్ డ్యూటీ చేసి అసలు రెస్ట్ లేకుండా ఉంది కాబట్టి సో కాసేపు రెస్ట్ తీసుకుందాం అని చెప్పి సెమినార్ హాల్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నటువంటి టైంలో ఇంత దారుణం అనేది జరిగిందంటండి. సో అరౌండ్ మనకి తెల్లవారుజామున 3 to 5:30 ఆ టైంలో ఆవిడ చనిపోయిందని చెప్పి గుర్తించారట డాక్టర్స్. సో ఆ టైంలో చనిపోయిన దాన్ని అక్కడ ఉండేటటువంటి సిబ్బంది మార్నింగ్ 7 గంటలకి చూసి పోలీసులకి ఇన్ఫామ్ చేస్తే సో పోలీసులు వచ్చి దాన్ని గుర్తించిన తర్వాత ఇది ఆత్మహత్య అని చెప్పారట. సో ఆవిడ ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని పిలిచారంటండి. సో వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య కాలేజ్లో చేసుకుంది అని చెప్పగానే వాళ్ళ తల్లిదండ్రులు షాక్కి గురై ఏంటి 36 hours డ్యూటీ ఉంది అని చెప్పిన నా కూతురు ఆత్మహత్య చేసుకోవడం ఏంటి అని చెప్పి ఎంతో ఆవేదనకు గురై ఆ తల్లిదండ్రులు అక్కడికి వచ్చినా కానివ్వండి 3 hours వరకు అక్కడ ఉండేటటువంటి గవర్నమెంట్ అంటే ఆ పోలీసులు కానివ్వండి అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఆమె కూతుర్ని అసలు చూపించలేదంట, లోపలికి వెళ్ళలేదంట. ఆ తల్లిదండ్రులు బయట ఉన్నారంట. ఆఫ్టర్ 3 hours తర్వాత చూపించడం అనేది జరిగిందట. సో ఎక్కడైతే ఈ ఆత్మహత్య చేసుకుంది మీ అమ్మాయి అని చెప్పబడి ఉందో సో ఆమె ఆ డాక్టరు సో నేల మీద కాళ్ళు 2 90 degreesలో ఉన్నాయంటండి. సో 90 degrees వెడల్పులో ఆమె కాళ్ళు 2 ఉన్నాయంట. అంటే ఇంకెలా సో అట్ ద సేమ్ టైము లిప్ కానివ్వండి అండ్ అలాగే కంట్లలో నుంచి కానివ్వండి ఇంకా ఇతరత్ర ప్రైవేట్ పార్ట్స్ నుంచి కానివ్వండి రక్తం కారుతుందట. అండ్ అలాగే ఆమె కుడి వైపు ఉండేటటువంటి చెయ్యి కానివ్వండి అండ్ అలాగే నడుం భాగంలో కానివ్వండి ఎముక విరిగిపోయి అండ్ అలాగే ఇక్కడ ఆమె అరవడంతో స్వరపేటిక ఎంత దారుణంగానో చెప్పబడి చాలా గాయాలైపోయి అతి దారుణంగా ఆమె కనిపిస్తుంది చూడడానికి. అంత దారుణంగా కనిపించినట్టు అటువంటి ఆవిడ ఎవరైనా ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే అంత దారుణంగా వాళ్ళని హింసించుకొని చచ్చిపోతారా? నిజంగా అంటే ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఫ్యాన్ కురేసుకుంటారు, ఏమైనా టాబ్లెట్స్ మింగుతారు, సో ఎక్కడికైనా వెళ్ళి దూకేస్తారు, ఏ ఏటిలోకో ఏ సముద్రంలోకి వెళ్ళి వాళ్ళు అంతలా ఇంజూరీస్ చేసుకొని చనిపోయి అంత కర్మ ఆ డాక్టర్కి ఏమొచ్చి ఉంటుంది? ఆ తల్లిదండ్రులకి ఇంత కూడా డౌట్ రాదా? సో వెంటనే ఆ తల్లిదండ్రులు దాన్ని గుర్తించి ఇది ఆత్మహత్య అయితే కాదు, ఇది ఖచ్చితంగా హత్య అని చెప్పేసి అన్నారట. సో ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ మళ్ళీ అంటే అంత దారుణం జరిగిన తర్వాత తల్లిదండ్రులు మళ్ళీ దాన్ని పోస్ట్ మార్టంకి పంపిస్తే పోస్ట్ మార్టంలో
జరిగినటువంటి ఇంకా కొన్ని నిజాలు బయటకు వచ్చిన నిజాలు ఏంటి అంటే ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్య అని చెప్పేసి అన్నారనమాట. సో ఆవిడ పైన జరిగినటువంటి ఆ దాడికి అతి కిరాతకంగా ఆవిడ్ని కొట్టి రేప్ చేసి చంపడం అనేది జరిగిందండి. మానభంగం ఎంత దారుణంగా చేశారో, ఇంకా కళ్ళలోంచి రక్తం, చిటికలు, ఇక్కడ వేలు అనేది ఇరిగిపోవడం, ఎముకలు నడుం భాగంలో ఉన్న ఎముకలు విరిగిపోవడం, ఒంటి మీద కొరికిన గాయాలు. సో ఇవన్నీ కూడా చూసి చాలా దారుణంగా డాక్టర్స్ ఇది దారుణమైనటువంటి హత్యే, అది కూడా గ్యాంగ్ అందరూ ఎక్కువ మంది చేసింది అని చెప్పారు. ఇంతటికంటే అతి బాధాకరమైన విషయం ఏంటి అని అంటే, సో స్పెర్మ్ ఉంటుంది కదండి. సో ఆవిడ లోపల ఉండేటటువంటి స్పెర్మ్ 150 గ్రామ్స్ ఉందంట. సో ఈ 150 గ్రామ్స్ ఒక్క పర్సన్ అయితే కాదు, ఎట్ ఏ టైము ఒక పర్సన్కి అంత వీర్యం అయితే రాదు, స్పెర్మ్ అనేది అంత రాదు. సో ఇది ఖచ్చితంగా గ్యాంగ్ రేపే, దీని వెనకతలు చాలామంది ఉన్నారు అని చెప్పేసి గుర్తించారు వెంటనే. సో ఎంత దారుణమైన రేపు ఒక అమ్మాయి మీద జరిగితే ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవడానికి అసలు చాలా 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 బాధగా అనిపిస్తుంది. ఎంత దారుణమో, మనకి ఇష్టమైన వాళ్ళు కూడా మనకి ఇష్టం లేని టైంలో మన మీద వచ్చి చెయ్యి వేస్తే మనకి చాలా చిరాగ్గా ఉంటుంది ఒక మహిళగా. సో అలాంటిది నిద్దట్లో రెస్ట్ తీసుకుందామని చెప్పి కళ్ళు మూసి హాయిగా సెమినార్ హాల్లో పడుకున్న టైంలో ఆవిడ మీద అతి కిరాతకంగా నోరు మూసేసి అరుస్తున్నటువంటి ఈ స్వరపేటకు కూడా పోయి కాళ్ళు చేతులు ఎముకలు విరిచేసి ఆవిడ మొహం మీద గుద్దేసి ఒంటి మీద కొరికేసి రక్కేసి అంత దారుణంగా, అసలు ఒక మనిషి మీద అలాంటి దారుణం జరిగితే ఊహించుకోవడానికి ఎంత ఎలా ఉందో. మనకు ఒళ్ళంతా కూడా ఆ న్యూస్ వినగానే కంట్లోంచి నీరు అలా కారినట్టు అనిపించింది, ఎంత దారుణం అనిపించిందో. సో దీని అంతటికీ కారణం ఎవరు? ఒక మగాడు. నేను కూడా చెప్తానండి, 2 మగపిల్లలకి తల్లిని. సో ఒక తమ్ముడు, చిన్నప్పటి నుంచి నేను మన చుట్టూ ఎంతమంది మగాళ్ళ మధ్యలో మనం పెరుగుతాం. తండ్రి, తమ్ముడు, పెళ్ళైన తర్వాత భర్త, వాళ్ళ బంధువులు, సో చుట్టాలు, సో వీళ్ళందరి మధ్యలో ప్రతి మహిళ కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంతమంది మగాళ్ళ చుట్టూ తిరుగుతుంది. సో బయటకు వెళ్తే ఒక సొసైటీలో ఉంటారు, స్కూల్కి వెళ్తే అక్కడ ఉంటారు, చుట్టూ కూడా ఎక్కడ కూడా మగవాళ్ళు లేని ప్లేస్ అంటూ ఉండదు. సో మరి ఆడదానికి ఇంకెక్కడ? మనం ఒక ప్లేస్లో ఇలాంటి, అది కూడా హాస్పిటల్లో జరిగింది ఈ విషయం. సో ఒక ప్రాణాలు కాపాడవలసిన ప్లేస్లోనే ఇలాంటి దారుణాలు జరిగితే ఎంత సొసైటీ ఎలా ఉంది అని అంటే, ఎంత దారుణంగా ఉంది. ఇంత దారుణం జరగడానికి కారణాలు అయితే ముఖ్యంగా మగవాళ్ళని కూడా మనం గుర్తించాలండి. సో ప్రతి పేరెంట్స్ కూడా, పేరెంట్స్ అనే కాదు, ఇక్కడ ఒక అన్నకి చెల్లిగా మనం ఉండొచ్చు, లేకపోతే కొడుకులకి తల్లిగా ఉండొచ్చు, లేకపోతే ఒక తమ్ముడికి అక్కగా ఉండొచ్చు. సో ఏ ప్లేస్లో మనం ఉన్నా కానివ్వండి, మన చుట్టూ ఉండే ఈ మగవాళ్ళ దాడి, ఎలాంటి వాళ్ళ దాడి కూడా మన మీద జరగకుండా ప్రతి ఒక్కరు బాధ్యత అనేది తీసుకోవాలి. సో ఈ బాధ్యత అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ కన్న తల్లిదండ్రుల దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. నేను కూడా 2 మగపిల్లల తల్లిగానే చెప్తున్నానండి. సో ఇది చూసిన తర్వాత ప్రతి ఆడపిల్ల తల్లి ఏమనుకుంటుందంటే, నా కూతుర్ని బయటికి పంపించడానికే నాకు చాలా భయం వేస్తుంది. సో ఇలాంటి దారుణాలు జరగకుండా ఆగవా? సో ఇలాంటి దారుణాల నుంచి నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలి, ఇలా బాధపడుతూ ఉంటుంది కదా. నేను ఆడపిల్ల తల్లిని కాదు, ఆ న్యూస్ చేసిన వెంటనే కూడా ఎలా అనిపించిందంటే అండి, నేను 2 మగపిల్లలను కన్నాను, ఒక ఆడపిల్లని కాపాడే అన్నగానో తమ్ముడుగానో నా కొడుకులు ఉంటారో లేదో తెలియదు ఈ సొసైటీలో. ఆ విషయం తెలియదు, కానీ ఇలాంటి దారుణాలు జరిగినటువంటి ప్లేస్లో కనీసం ఎంకరేజ్ చేసినటువంటి మగాడిగా కూడా నా కొడుకులు ఉండకూడదు అని నేను భావించాను.
వెంటనే నాకు ఒళ్ళంతా అదొకలా అయిపోయింది. సో ప్రతి తల్లిదండ్రులు కూడా, కొడుకుని కన్న ప్రతి తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి ఆడపిల్ల మీద జరిగినటువంటి దారుణాలు కానివ్వండి, ఒక ఆడపిల్ల పడే యాతన కానివ్వండి, సో ప్రసవ వేదనలో ఆవిడ అనుభవించేటువంటి బాధ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి తెలియచేయాలి. సో ఉమెన్ అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక ఆడపిల్ల మీద రెస్పెక్ట్ అనేది వాళ్ళకి పెంచాలి చిన్నప్పటి నుంచి. అది పేరెంట్స్ ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఇది స్కూల్లో, కాలేజెస్లో, ఎడ్యుకేషన్ పరంగా ప్రతి దగ్గరికి వాళ్ళు వెళ్ళే చోట, ప్రతి చోట కూడా వీళ్ళకి ఖచ్చితంగా తెలియాలి. సో అందరూ దీనికి బాధ్యులు అని ఎవ్వరూ కూడా చెప్పలేరండి. సో ప్రతి మగాడు ఎంతే, ప్రతి మగాడు ఇలాగే ఉంటాడు అని ఎట్టి పరిస్థితుల్లోనే మనం అనడానికి వీల్లేదు. ఎందుకంటే మన చుట్టూ 100 మంది ఉన్న మగాళ్ళలో 99 మంది మంచి వాళ్ళే ఉంటారు. ఆ ఒక్కడు చేసిన తప్పు వల్ల ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. అండ్ అలాగే ఇక్కడ ఆడవాళ్ళు కూడా తప్పులు చేసేవాళ్ళు 100 మంది ఉన్నారు. అలాగే అంతే తప్పులు చేసేవాళ్ళు 100 మంది ఉన్నారు. చాలా చోట్ల ఆడవాళ్ళే దీనికి కారణాలు అవుతున్నారు. సో ఆడ మగ అనేది లేదు. పేరెంట్స్ పిల్లల్ని పెంచేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళలో కొన్ని విలువలు అనేది మనం పెట్టి పెంచుతూ ఉండాలి. ముఖ్యంగా మగపిల్లల తల్లిదండ్రులు కూడా దీని గురించి ఎక్కువగానే ఆలోచించాలి నిజం చెప్పాలంటే. సో మనం ఎంత బాగా పెంచుతున్నా కానివ్వండి, మనలో ఒక మూల ఒక భయం ఉంటుంది. సొసైటీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ చుట్టూ ఉండే ఫ్రెండ్స్, లేకపోతే వాళ్ళ కొలీగ్స్, ఎక్కడైనా సరే వాళ్ళు ఒక చెడు వాతావరణంలోకి వెళ్ళారు అని అనుకోండి, వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నారు అనుకోండి, సో మళ్ళీ వాళ్ళు ఇలాంటి దారుణాలు పక్క వైపుకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఆ మెచ్యూరిటీ వాళ్ళకు వచ్చే వరకు కూడా మనం ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి, పిల్లలకి చెప్తూనే ఉండాలి. సో ఒక తల్లి నెలసరి వచ్చినప్పుడు పడే బాధ కానివ్వండి, సో అండ్ అలాగే డెలివరీ టైంలో వచ్చేటటువంటి బాధ కానివ్వండి, లేకపోతే ప్రతిరోజు ఏవైతే ఇలాంటివి సొసైటీలో జరుగుతున్నాయో, మగవాళ్ళు ఆడవాళ్ళ పట్ల ఎంత దారుణంగా ఆలోచిస్తున్నారో, ఓన్లీ సెక్స్ పరంగానే చూస్తున్నటువంటి మగవాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు. సో అన్న లేదు, తమ్ముడు లేదు, ఆఖరికి కన్న తండ్రి లేదు. ప్రతి ఒక్కరి విషయాల్లోని ఇలాంటి దారుణాల న్యూస్లో ఎన్నో చూస్తున్నాం. సో ఖచ్చితంగా ప్రతి పిల్లలకి కూడా మనం నేర్పించాలండి. అంటే ఎప్పుడు మనం అంటూ ఉంటాం, సో చిన్నప్పటి నుంచి కూడా మనం చూసిన సొసైటీ ఏంటి అని అంటే, అమ్మ నువ్వు ఆడపిల్లవి, బయటికి వెళ్ళిన తర్వాత మగాళ్ళ దగ్గర ఎలా ఉండాలి, అలా ఉండాలి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో జాగ్రత్తగా పడాలి, జాగ్రత్తగా ఉండాలి అని ఎప్పుడూ ఆడపిల్లకే జాగ్రత్తలు చెప్తారు, కానీ మగపిల్లాడికి జాగ్రత్తలు చెప్పినవి చాలా తక్కువ ఉంటాయి. అరే ఈ టైంలో 12 గంటలకి అర్ధరాత్రి ఆడపిల్ల బయట తిరగకూడదు అంటారు, కానీ మగపిల్లాడు తిరగకూడదు అని చెప్పరు. తిరిగితే ఎందుకు తిరిగావు అని అడగరు. అంత దారుణంగా ఉంది ఇప్పుడు సొసైటీ. సో వాడు తాగి తందనాలాడి ఎన్ని దారుణాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ కలకత్తా రేప్ విషయంలో ఫస్ట్ తేలింది ఒక అతి కిరాతకమైనటువంటి అతని మీద ఎన్నో కేసులు ఉన్నాయంటండి, సంజయ్ రాయ్ అంట. సో ఆ ఏరియాలో అంటే కలకత్తాలో అతను ఒక సివిక్ వాలంటీర్ పోలీస్ జాబ్ చేస్తున్నాడట. సో వాళ్ళ పని ఏంటి అని అంటే, పోలీస్ లాంటి వాళ్ళు అనమాట. ఏమైనా జరిగితే వాళ్ళకి తెలియజేయడం అది. సో వీడి మీద కేసులు ఉన్నాయంట ఆల్రెడీ. అది ఫోన్ చూస్తే అన్ని బూతులే ఉన్నాయంట. సో 4 పెళ్ళిళ్ళయ్యంట. అందులో 3 వీడు పెట్టే టార్చర్కి పోయారట. సో 4వది క్యాన్సర్ వల్ల చచ్చిపోయిందంట. సో దీని వెనకాతల ఎంత రాజకీయం ఉందో, ఎన్ని ఉన్నాయో అన్నీ పక్కన పెడితే, ఇలాంటోడికి అంటే ఆల్రెడీ కేసులు ఉన్నవాడికి పోలీస్ సంస్థలో ఉద్యోగం అంటే చూడండి మన సొసైటీ ఎంత దరిద్రంగా ఉందో. సో నిజానికి ఒక మగాన్ని అనాలా, లేకపోతే ఒక రాజకీయ అనాలా, దేన్ని అనాలో కూడా నాకైతే అసలు తెలియట్లేదు. సో మన ఎవ్వరికి కూడా దీని అంతటి గురించి అంత అవగాహన ఉండదు. పొద్దున్న లేస్తే దీని గురించి ఆలోచించే అంత తీరుకుండదు. కానీ ఇవన్నిటిని పక్కన పెడితే సొసైటీ ఎలా ఉంది, సొసైటీలో వాళ్ళు ఎలా ఉన్నారు, ఆ రాజకీయం ఎలా ఉంది, ఈ రాజకీయం ఎలా ఉంది, ఇవన్నీ కాదు, ఇవన్నిటిని దూరం చేసి మన పిల్లల ముందు పేరెంట్స్గా మనం ఎలా ఉన్నాం,
మనం వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాం? నా పిల్లోడు చిన్నోడే అని మనం అనుకుంటాం. 10-11 ఏళ్ళకే ఒక అమ్మాయి మెచ్యూర్ అయితే ఇది పెద్ద మనిషి అయింది అని సొసైటీకి గ్రాండ్గా చెప్పుకొని పెద్ద ఫంక్షన్లు ఏర్పాటు చేసుకుంటాం. సో మన పిల్లోడు మాత్రం అంటే ఒక మగపిల్లోడు 20 సంవత్సరాలు వచ్చినా నా కొడుకు ఇంకా చిన్నోడే అని మనం భావిస్తూ ఉంటాం. అది యాజ్ ఎ పేరెంట్స్గా ప్రతి ఒక్కరు. ఆగస్టు 16th నిన్ననే మా పెద్ద అబ్బాయికి బర్త్డే అయింది. సో నేను కూడా అలాగే నిన్న మొన్నటి వరకు అలాగే ఇప్పుడు 9 years కంప్లీట్ అయ్యి 10th ఇయర్లోకి వచ్చాడు. జనరల్గా ఎప్పుడూ అనుకునేదాన్ని ఈ ఇన్సిడెంట్ జరగకముందు వరకు నా కొడుకు అప్పుడే ఇంత పెద్దోడు అవుతున్నాడా అని చెప్పేసి అనుకునేదాన్ని, ఒక గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడిప్పుడే ఒక భయం పడుతుంది నాకు కూడా. సొసైటీలో ఇలాంటివన్నీ విన్న తర్వాత నుంచి ఫస్ట్ నుంచి కూడా బయట మగవాళ్ళ వల్లే ఎక్కువ తప్పులు జరుగుతున్నాయి అన్న ఒక ఆలోచన ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. సో అందులో మన పిల్లలు ఉండకూడదు అని మనం కొంచెమైనా సరే ఆలోచించాలి. అంటే మగపిల్లల కన్నా తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి ఆడపిల్లకి నువ్వు బాగా ఉండాలి అమ్మా అని ఎలా అయితే చెప్తారో మగపిల్లాడికి కూడా నువ్వు బాగా ఉండాలిరా నాన్న, రేపు పొద్దున్న నువ్వు సొసైటీకి మంచిగా చేయాలి కానీ ఎట్టి పరిస్థితుల్లోని చెడు తలపెట్టకూడదు. అది ప్రత్యక్షంగా అయినా సరే పరోక్షంగా అయినా సరే. అంటే తప్పు చేయకపోయినా తప్పు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేసినా సరే కానివ్వండి, వీడు తప్పు చేసినట్టే లెక్క. సో దీన్ని కూడా మనం గుర్తించాలి, దీన్ని కూడా మనం వీళ్ళకి చెప్పాలి. ఒక అమ్మాయిని పొరపాటున సరదాకి కూడా ఏడిపించకూడదు. సరదాకి కూడా అది చిన్నప్పటి నుంచి కూడా మనం ఆ రెస్పెక్ట్ అనేది కలిగించడానికి ఎంత వీలైతే అంత ప్రయత్నాలు మనం చేయాలండి. ఇదే నా కోరిక. సో నేనైతే దీనికి అక్షరాల నా ఎఫర్ట్స్ 100% పెడుతూ ఉంటున్నాను అనమాట. నేను ఎప్పటి నుంచో నా కొడుకు 8 years ఉండేవండి, చిన్నప్పటి నుంచి కూడా నాకు కుదిరితే ఆడి ఏజ్కి తగ్గట్టుగా నా పిల్లలకి నేను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాను. సో ఉమెన్ అంటే ఇది దాటుకొని వస్తుంది, ఇన్ని విషయాలు ఉంటాయి సొసైటీలో, ఏం జరిగినా ఏదైనా సరే ఆడికి అర్థమయ్యే విధానంలో నేను చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో అందరు తల్లిదండ్రులు ఇలాగే చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి పిల్లలకి నా పిల్లోడు ఇంకా చిన్న పిల్లోడు అని కాదు, సో 10-11 సంవత్సరాలకే అమ్మాయి మెచ్యూర్ అవుతుంది అంటే పెద్దదవుతుంది అని ఎలా భావిస్తున్నారో అబ్బాయిలు కూడా 10-11 సంవత్సరాలకే పెద్దోళ్ళు అవుతున్నారు. వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాళ్ళు ఫోన్లో ఏం చూస్తున్నారు, సో వాళ్ళు బయట బిహేవియర్ ఎలా ఉంది అనేది ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ ఉండాలి. సో దీన్ని వాళ్ళని ఏదో మనం బాధ పెట్టడానికి చేసే విషయం అసలు కాదండి. సో వాళ్ళని బాధ పెట్టే విధంగానో ఇంకో రకంగానో మనం చేస్తున్నట్లు మనం ఫీల్ అవ్వకూడదు. యాజ్ ఏ తల్లిదండ్రులుగా మన బాధ్యత అన్నమాట. సో వాళ్ళు ఒకవేళ ఫోన్ చూస్తే బెడ్రూముల వరకు నెట్ ఉండకుండా చూసుకోవాలి మనం. సో బెడ్రూమ్స్లో మాకు అసలు నెట్ ఎలా అనేది మేము పెట్టుకోలేదు, ఓన్లీ హాల్ వరకే ఉంటుంది. సో ఎందుకు వాళ్ళు ఏం చూసినా సరే ఈ 4 గోడల మధ్య, ఎందుకంటే మనం ఈ ఫోన్ని మన కొడుకుని నమ్ముతాం కానీ ఈ ఫోన్ నమ్మలేం కదా. సో ఈ ఫోన్లో ఓపెన్ చేస్తే ఎన్ని వస్తున్నాయో అడల్ట్స్గా మనకు తెలుసు కానీ వీళ్ళకి తెలియదు. సో వీళ్ళు ఏదో ఉంది అనుకుంటారు ఒక చిన్నదానికి. సో సీక్రెట్గా వాళ్ళు ఉండడం కానివ్వండి, సీక్రెట్గా వాళ్ళని పక్కన పెట్టడం కానివ్వండి. కొడుకు పెద్దోడయ్యాడు కదా, కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి. ఫ్రీడమ్ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి మనం. సో ఇవన్నీ కూడా మనమే గమనించుకోవాలి. మీరు ఎంత మనం వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, లేకపోతే బిజీ ఉమెన్స్ కానివ్వండి, సో బిజీగా ఉండే మనం పేరు ప్రత్యేక ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నాము, ఎంత ఇది చేస్తున్నాము, ఎంత ఇన్ని చేస్తున్నాము, ఇవన్నీ కాదు. ఇవన్నిటికంటే ముందు మనం ఒక తల్లిదండ్రులు. సో ఆ పోస్ట్కి ఫస్ట్ ఒక బాధ్యత అనేది ఇవ్వాలి. ఈ రోజుల్లో పేరెంట్స్కి కొట్టుకోవడానికే టైం సరిపోవట్లేదు, ఇంక పిల్లల్ని చూసుకోవడానికి ఏం టైం సరిపోతుంది. వీళ్ళేం విలువలు ఇస్తారు, పిల్లల ముందు మనమే ఫస్ట్ గొడవలు ఆడుకోవడం. సో ఒక తండ్రే ఒక కొడుకు ముందు తండ్రి నిత్యం తన తల్లితో గొడవ ఆడుతూనే చూస్తూ ఉంటే ఆ కొడుక్కి ఎలా కనిపిస్తుందంటే అక్కడే రెస్పెక్ట్ పోతుంది ఉమెన్ మీద. సో నా తండ్రి ఇలా అన్నాడు, నేను ఇలా అంటాను, నేను ఇలా చేస్తాను. సో ఈ రెస్పెక్ట్ అనేది మనం ఇస్తే వాళ్ళు కూడా మనల్ని చూస్తూ పెరుగుతారు. కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ ఎన్విరాన్మెంట్ మన దగ్గరే గుడ్ వైబ్స్ అనేవి ఉండాలి.
సో ఇదేనండి నేను కోరుకునేది. ఇవాల్టి వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఒక చిన్న మెసేజు. సో అందరికీ తెలిసిందే ఇది. అందరికీ కూడా మంచి విలువలు అన్నీ నేర్పించాలి పిల్లలకి అని మనం అనుకుంటూ ఉంటాము. సో నా ఒపీనియన్ ఏంటి పర్సనల్‌గాని అంటే, ఆడపిల్లకే మంచి బుద్ధులు చెప్పడం కాదు, మగ పిల్లాడికి కూడా చెప్పాలి అని చెప్పేసి ఒక మగ పిల్లాడి తల్లిగా ఇది నా ఆవేదన అనమాట. సో వీడియోని ఎండింగ్ వరకు చూసిన వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ అండి. సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకొంతమందికి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. మీ అమూల్యమైన చేతులతో ఒక చిన్న కామెంట్ ఇచ్చేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్.